హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. వంకాయ కర్రీని ఒకే రకంగా తిని బోర్ కడితే ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇలా ఈరోజు మనం గుత్తి వంకాయ కూర వెరైటీగా స్టైల్లో ఇంకొక రకంగా ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. చూసేయండి. ముందుగా మనమైతే వంకాయలని 2 టమాటో, ఆనియన్, చింతపండు, ఒక వెల్లుల్లి గడ్డ తీసుకొని అన్నీ కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు దంచుకోవాలి. మిరియాలు ప్లస్ వెల్లుల్లి రెబ్బలు కలిపి దంచుకొని కచ్చాపచ్చాగా, మరీ పేస్ట్ లాగా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయలని కూడా ఇలా వాటర్లో ఉప్పు వేసి 4 చీలికలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. చింతపండు కూడా కడిగి నానబెట్టుకున్నాను. ఇక్కడ ఆనియన్స్, టమాటో అయితే సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా చిటపట్లాడాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నింటినీ వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని మగ్గించుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అయితే త్వరగా మగ్గిపోతాయి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ముందు కట్ చేసి పెట్టుకున్న వంకాయలని కూడా కడిగి అందులోకి వేసుకోవాలి. వంకాయలు కూడా వేసుకున్నాక అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. క్యాప్ పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు మగ్గించుకుంటే వంకాయలు అయితే మంచిగా మగ్గిపోతాయి. చూడండి, వంకాయలు మగ్గుతున్నప్పుడు అయితే ఇలా కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇలా వంకాయల్ని 2 వైపులా మంచిగా మగ్గించుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అయితే మంచి టేస్టీగా ఉంటుంది. ఇంకొక 5 మినిట్స్ వరకు ఇలాగే వంకాయల్ని క్యాప్ పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ వంకాయలు అయితే మగ్గిపోయాయి, చూసారా? నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో అయితే వేసుకోవాలి. టమాటో వేసుకున్నాక కూడా మరీ గట్టిగా కలపకుండా నార్మల్గా కలుపుకోవాలి, లేకపోతే వంకాయలు అనేటివి గుజ్జు గుజ్జుగా అయిపోతాయి. టమాటా కూడా వేసాక క్యాప్ పెట్టుకొని మంచిగా ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది. ఒకసారి అంతగా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేస్తున్నాను. ఎందుకంటే మనం వెల్లుల్లి మిరియాలు వేస్తున్నాము. ఆ ఘాటుకి సరిపడా 1.5 స్పూన్ కారం వేసి పచ్చివాసన పోయాక ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండు కూడా కలుపుకొని గుజ్జు తీసుకొని ఆ రసాన్ని అయితే ఇందులో వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే మగ్గించుకోవాలి. చూడండి, వంకాయలు అయితే ఆల్మోస్ట్ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకి కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. లాస్ట్కి దింపే టైంలో మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, వెల్లుల్లి వేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం వంకాయలు అయితే ఉడికిపోయాయి, కర్రీ అయిపోయింది. ఇప్పుడు మిరియాలు, వెల్లుల్లి కూడా వేసి ఒకసారి కలుపుకొని దించేసుకుంటే అంతే అండి. ఒక 2 మినిట్స్ ఉంచుకొని ఎమ్మీ అండ్ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.